జపాన్లో కార్చిచ్చు కల్లోలం సృష్టిస్తోంది. ఇవాటే ప్రిఫెక్చర్లోని వేర్వేరు ప్రాంతాల్లో చెలరేగిన మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. అగ్నికీలల ధాటికి వేల ఎకరాల అటవీ అగ్నికి ఆహుతవుతోంది. మంటను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. సమీప ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2025 తర్వాత ఇదే అతిపెద్ద అగ్ని ప్రమాదం అంటున్నారు అధికారులు. వెస్టాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని బమాకో సహా పలు ప్రాంతాల్లోని సైనిక శిబిరాలే లక్ష్యంగా సాయుధులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అయితే మిలిటెంట్లను ఆర్మీ మట్టుపెట్టే పనిలో ఉందన్నారు మాలి అధ్యక్షుడు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు. మరోవైపు ఈ ఘటనతో అప్రమత్తమైనటువంటి బమాకోలోని ఇండియన్ ఎంబసీ మాలిలోని భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఇటు అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.